ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, అలాగే ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు వీరికి ఈ సంవత్సరంలో ప్రతికూలంగా కనిపిస్తున్నాయో కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా ఈ 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 14గా, వ్యయం 2గా కనిపిస్తుంది. రాజపూజ్యం 3గా, అవమానం 3గా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా గోచార ఫలితాలు కనుక ఈ సంవత్సరంలో మిథున రాశి వ్యక్తులకి చూస్తే కనుక ప్రేమ జీవితంలో ఉన్నవారికి సంతోషకరమైన సమయం అనే చెప్పుకోవాలి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయటం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ అలాగే విశ్వాసం పెరుగుతాయి. కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క సంబంధాలు అన్ని కూడా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగుపెట్టవచ్చు. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు. అయితే మే తర్వాత గురుడి స్థానం మారటంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. కెరియర్ పరంగా ఈ 2025వ సంవత్సరంలో మొదటి 6 నెలల పాటు కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కాలంలో అనేక రకాల సవాళ్లు ఎదుర్కొంటారు. అలాగే కొన్ని అవకాశాలు కూడా ఈ సమయంలో పొందుకుంటారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంత కాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో అనేక రంగాల్లో మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కొత్త కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి. మీ సీనియర్లతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యారంగంలో ఉన్నవారికి చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకి సానుకూల ఫలితాలు వస్తాయి. ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది. ఏదైనా విషయంపై పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటలను, సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపార పరంగా చూస్తే కనుక మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ ఏడాదిలో మిథున రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ఏడాది ప్రారంభం నుంచి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి. మే తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే కనుక రెట్టింపు లాభాలను పొందే అవకాశం కూడా ఉంది. మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలను పొందుకుంటారు. అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మొదటి 6 నెలల పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉండటం వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశివారు చాలా శక్తివంతంగా కూడా మారతారు. రెండో భాగంలో జూలై నుంచి చివరి 6 నెలలు మీరు శుభ ఫలితాలను పొందుకుంటారు. అయితే మిథున రాశివారు కొత్త సంవత్సరంలో వెండిని ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించడానికి ప్రయత్నం చేయండి. అలాగే గురువులకు సేవ చేయాలి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి. ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, 2025వ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో